ప్రశాంత్ రెడ్డి గారు విలేకరుల సమావేశం మాట్లాడుతూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ఇచ్చిందో ఆ జీవో ప్రకారమే ఇల్లు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా వారు కూడా తెలియజేస్తున్నాం. మీరు చెప్పినా చెప్పకపోయినా జీవో ప్రకారమే ఇళ్ళని కూడా పేదలకు, ముఖ్యంగా విధమైన అరువులకు ఇళ్ళు కేటాయిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం ప్రకటించింది. మరి దానికి అనుగుణంగానే ఏవైతే ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయో ఆ ఇందిరమ్మ కమిటీల ద్వారా గ్రామ సభలు ఏర్పాటు చేసి ఇండ్ల లిస్టు ప్రకటిస్తారని చెప్పి వారికి తెలియజేస్తున్నాం. వారికి అన్ని తెలిసి కూడా గతంలో వారు డబుల్ బెడ్రూమ్లని మరి వారి కార్యకర్తలు ఏ విధంగా 50,000 లక్షల రూపాయలకు అమ్ముకున్నారో ఇప్పుడు కూడా ఇతరులు అదే విధంగా ఇస్తున్నారని వారు భావిస్తున్నట్టు కనిపిస్తుంది. పచ్చ కాంపంలోనికి అన్నీ కూడా పచ్చడి కనిపిస్తాయి. కానీ ప్రశాంత్ రెడ్డి గారు, మీకు రద్దేం అవసరం లేదు. ప్రభుత్వం చేంజ్ అయింది. నిజమైన అర్హులకే ఖచ్చితంగా 100కి 100 రూపాయలు. నేను ఇన్ఛార్జ్ ఉన్నాను, ఇక్కడ ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం, అందరి ఎంపీటీఓతో మాట్లాడడం జరిగింది, కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మీరున్నప్పుడు ఏ విధంగా అయితే దౌర్జన్యం చేసి ప్రజలను ఇబ్బంది పెట్టి నమ్ముకున్నారు, ఇప్పుడు ఆ విధంగా జరగదు. నిజమైన అర్హులకి ఇల్లు ఇస్తారని చెప్పి ప్రభుత్వం కలెక్టర్ గారు కూడా ప్రకటించారు. మీకేమైనా అభ్యంతరాలు ఉంటే మీరు వారితో మాట్లాడుతున్నారు. ఎవరి అంశం కూడా మీరు రాయడం లేదు. ప్రభుత్వం మండల యంత్రాంగము, డివిజన్ యంత్రాంగము, జిల్లా యంత్రాంగము, రాష్ట్ర యంత్రాంగం, గవర్నమెంట్ మిషన్ అంతా కూడా నిజమైన అర్హులను జల్లెడ పట్టిన తర్వాతనే నిజమైన అర్హులకు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. మీరు అనుకున్నట్టు 50,000 లక్ష రూపాయలు ఇల్లు తీసుకుంటున్నారు. మీరు ఒక్కటి నిరూపించిన దానికి మీరు ఏం చెప్తారు చేద్దాం. కానీ కోడిగుడ్డు మీద పీకే ప్రయత్నం చేసి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని అప్రతిష్టపాలు చేస్తా అంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదనేది మీకు తెలియజేస్తూ, మరియు రాజీవ్ యువ వికాసం నిరుద్యోగులందరికీ ఏదో ఉపాధి కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రివర్గం అంతా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని ప్రకటించింది. ఆ ఉద్దేశాన్ని, వారి యొక్క ఉద్దేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని అర్హులకు రాజీవ్ యువ పథకంలో భాగం కల్పిస్తాను. కానీ మీరే విధంగా అయితే బీసీ బంధం దోపిడీ చేసారో ఆ విధంగా జరగదని మీరు స్పష్టంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం తరఫున మీరు గెలుచున్నారు. మీరు అవసరమైతే కలెక్టర్తో మాట్లాడచ్చు, ఎంపీడీలతో మాట్లాడచ్చు. కానీ అవి ఏం చేయకుండా జిల్లా రివ్యూ మీటింగ్లో పోకుండా కేవలం మీ ఉద్దేశము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గతంలో మీరు ఏ విధంగా దోపిడీ చేసినో, గతంలో మీరు ఏ విధంగా అయితే ప్రజలను ఇబ్బంది పెట్టినో ప్రజలందరూ గుర్తుంచుకున్నారు. మీరు దోపిడీ దారులని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎంత దోపిడీ చేసి ఎలక్షన్ ఎట్లా ఖర్చు పెట్టినో ప్రజలందరూ కూడా చూసి, కొన్ని ప్రజలు, కొంత అమాయక ప్రజలు తెలియక పప్పులో కాలేసినట్టు అయింది. మీ దోపిడీ అంతా మరి మీ అంచర్పురం ప్రజలను ఏ విధంగా గ్రామాలు ఇబ్బంది పెట్టినరు. గతంలో సీఎం అరెస్టులు కావాలంటే డబ్బులు వసూలు చేసేది, గత కళ్యాణ లక్ష్మి చెక్కులు కావాలంటే డబ్బులు వసూలు చేసేది. మరి మీ పార్టీ అయితే మీరు ఇచ్చేవారు. కానీ ఈరోజు ఆ విధంగా లేదు. ఈ ప్రజాపాలనలో ప్రజలందరికీ కుల మతాలు చూడకుండా, వర్గాలు చూడకుండా, పార్టీలు చూడకుండా, ఎటువంటి భేదాలు లేకుండా, ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరూ కూడా సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి ఇల్లు ఇప్పించడం జరుగుతుంది. మీరు వేసినట్టు ఏమి కూడా ప్రజలను భయపెట్టే ప్రయత్నం మీరు చేస్తలేదు, చేయమని కూడా చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి గత 15 నెలల్లో
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తయిపోయింది. మీరు చూసి మీరు ఏ విధంగా పోలీస్ స్టేషన్ నడిపినరో ప్రజలే సాక్షులు. ఏ విధంగా ఎంఆర్ఓలు పెట్టుకున్నారో, ఎంఆర్ఓలు పెట్టుకొని రైతులు ఇబ్బంది పెట్టినరో ప్రజలే సాక్షులు. మరి ఇప్పటి వరకు కూడా పోలీస్ స్టేషన్గా నిలబడ్డాయి. వారికి స్వేచ్ఛ ప్రకారం పనిచేస్తున్నారు. అవి పార్టీ కార్యాలయాలు కాకుండా గవర్నమెంట్ వ్యవస్థ లాగా అద్భుతంగా పనిచేసి 15 నెలల కాలంలో ఏ ఒక్క రాజకీయ కక్షతో కూడా ఎవరి మీద కేసు చేయలేమని కాంగ్రెస్ పార్టీ గుండె ధైర్యంతో చెప్తుంది. మీకు ఎక్కడన్నా ఉంటే ఏమైనా అనుమానం ఉంటే మా పార్టీ చేసే గుండాయిల మీద మీకు ఏమైనా అనుమానాలు ఉంటే, లేకుంటే నిజమైన అరువుల కాకుండా ఇతరులకు ఇప్పిస్తున్నామని మీకు ఏమైనా అనుమానాలు ఉంటే, ఈ రాజీవ్ యువ వికాసంలో ఏమన్నా అవినీతి జరుగుతుంది మీకు అనుమానం ఉంటే చర్చకు రండి. ప్రతి విషయం కూడా కూర్చొని మాట్లాడుకొని ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పును సరిదిద్దుకుంటా ఆ ధైర్యం మాకుంది. ఏ విషయాలు లేవు. ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ 2% 5% తప్పు జరగచ్చు. తప్పు జరిగితే సరిదిద్దుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తూ, ఖచ్చితంగా మీరు చేసిన విధంగా దోపిడీ జరగదు. ఇందిరా యుద్ధాలైతే రాజు యువ వికాసాలైతే ఎక్కడ దోపిడీ జరగదు తెలియజేస్తున్నాం. ప్రజలలా ఆలోచించండి. గతంలో మీరు ఏ విధంగా దోపిడీ చేసారో మీరే ప్రత్యక్ష సాక్షులు. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారో మీరే ప్రత్యక్ష సాక్షులు. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పాల్గొన్న నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ సొసైటీలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి దుర్వ్యాన్ని కూడా మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. ఏ సొసైటీ తీసుకున్నా ఒక 2-3 అన్ని సొసైటీలు కూడా నిర్వీర్యం చెందినాయి. అక్కడ అవినీతి జరిగింది. అదంతా కూడా నీ కార్యకర్తలు చేసిండ్రు. మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తులను కట్టడి చేస్తూ వాళ్ళ అవినీతికి తావు లేకుండా రైతుల ధాన్యాన్ని సేకరిస్తున్నాం. గతంలో ధాన్యాన్ని సేకరించే క్రమంలో మీ యొక్క సొసైటీ చైర్మన్లు ఆ రోజు ఒక్కొక్క 40 కిలోల బస్తాలు 4 కిలోలు 5 కిలోలు కడత తీసేవారు. కానీ ఈ రోజు దానికి అవకాశం లేదు. నిక్కచ్చిగా రైతులకు ఏదైతే తూకం వస్తుందో తూకం ప్రకారమే వారికి డబ్బులు ఇవ్వడం జరుగుతున్నది. గతంలో మొత్తం సొసైటీ చైర్మన్లకు అధికారం అప్పగించి వాళ్ళతోనే ధాన్యాన్ని సేకరించే విధంగా నువ్వు ప్రవర్తించి వ్యవరచన చేసి రైతులకు దోపిడీ చేస్తే ఆ దోపిడీలో నీకు కూడా భాగం ఉందని చెప్పి ఆ రోజు ఆరంభించడం. ఈరోజు కూడా ఖచ్చితంగా చెప్తున్నాం. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలము సొసైటీగా కాకుండా ఈ సొసైటీలో చేస్తే వాళ్ళు అవినీతి చేస్తున్నారని చెప్పి ఈ సంవత్సరము 50% మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది. వారంతా అద్భుతంగా పనిచేస్తూ మంచి ఫలితాలు ఇస్తున్నారు కనుక భవిష్యత్తులో 50%, 70%, 100% తీసుకెళ్లి రైతులను మేము కాపాడుకుంటామని చెప్పి పాల్గొన్న ప్రజలకు తెలియజేస్తూ మరి దానికి ప్రత్యక్ష సాక్షులు రైతులే. మరి పాల్గొన్న నియోజకవర్గం గతంలో ఏ విధంగా దోపిడీ జరిగిందో మీరందరూ తెలుసు. మరి ఈ ప్రజాపాలన ఏం జరుగుతుందో మీ అందరూ కూడా తెలుసు. ఉష్కే దాదాపు మన కాన్స్టిట్యున్సీలో కప్పలవాగు పెద్దవాళ్ళు నడుపున పోతుంటే కూడా ఉష్కే 6,000 రూపాయలకు దోపిడీ చేసారు. కానీ ఆ దోపిడీని అరికడుతూ ఈ ఉష్కే మాఫియా 3,000తో తీసేసి ఈ రోజు 3,000 నుంచి 3,500 పట్టే 3,500 పట్టే నియోజకవర్గం అంతా కూడా ఉష్కే సప్లై కాబడుతుంది. దాని యొక్క ఉద్దేశం ప్రజలకు తక్కువ ధరకి అందించాలి. ఇప్పటికైనా ప్రశాంత్ రెడ్డి గారు మీ దోపిడీ ఎక్కడ ఎండుగంటంలో భయపడుతూ మా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా కూడా భయపడేది లేదు. నువ్వు ఎక్కడ చర్చకు రాకుండా అక్కడికి రా. మేము చర్చ సిద్ధంగా ఉన్నాం. మా పార్టీ సిద్ధంగా ఉన్నది. కానీ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తే చూస్తుంటూ ఊరుకో. తప్పక మీరు దాడి జరుగుతాం. ఈ చెంచాలతో మా మీద ఎంత డిస్టర్బ్ చేసినా ఖచ్చితంగా ప్రజలకు ప్రజాపాలన అందిస్తున్నాం. ప్రజాపాలన ప్రజలందరూ స్వేచ్ఛగా జీవిస్తున్నారు. నిజమైన అరువులకి సీఎం అరువులు వస్తున్నాయి. అందరి అరువులకు కళ్యాణ లక్ష్మి వస్తుంది. పేద ఇల్లు కట్టుకునేటువంటి ప్రజలకు లబ్ధిదారులకు తక్కువ రేటుకి ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వారికి అందరు కూడా ఇల్లు కేటాయించబడుతున్నాయి. నీకెప్పుడు లిస్టు ఇవ్వు, కలెక్టర్కి ఇవ్వు, అక్కడ కాకపోతే నాకు పంపి నేను దానికి జవాబిస్తానని చెప్పి మీకు తెలియజేస్తూ మరొకసారి డిమాండ్ చేస్తున్న పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ చూసి ఊరుకదని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.